గాయ్స్ సక్సెస్ఫుల్ గా 10K ఫాలోవర్స్ అయితే కంప్లీట్ అయిపోయారు. వీడు వచ్చేసి గాయస్ వీళ్ళకి 10K వచ్చినేమో కానీ నా లైఫ్ సెట్ చేసింది. మనకు 10K అయినందుకు ఒక 3 days మా ఇంటి ముందడికి వచ్చి ధర్నా చేసిరు, దావత్ కావాలి అని చెప్పి పిజ్జా జోన్ కి బఫెట్ కి అయితే కష్టపడి మీ సపోర్ట్ తోటి మోటివేషన్ ఇస్తుండే వీళ్ళకి. నేను ఇలా అంతా పే ఆఫ్ అయినా నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఈ విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఈ డల్గాడ్ అంటే జలాంశం లోపల నాకు అర్థమైంది. కానీ అయితే నేను ఎందుకు దావత్ ఇస్తున్నా అంటే వీళ్ళిద్దరు మళ్ళా దిష్టి తాకి మన అకౌంట్ కి మన అయిందనుకో, ఇక పోతే 1000 రూపాయలు అని చెప్పి అప్పు చేసి వీళ్ళకి దావత్ ఇప్పిస్తున్నాను అనమాట. లోకేష్ గారు ఎక్కువ సెల్ఫ్ డౌట్ ఎక్కువ చేసుకుంటాడు. వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా ఒక్కొక్కసారి చాలా సెల్ఫ్ డౌట్ చేసుకుంటాడు. అప్పుడు నాకు ఫోన్ చేసి సజెషన్లు అడుగుతాడు. బేటా ఏం కాదు బేటా, ఇట్లాంటివి వస్తూనే ఉంటాయి, కష్టపడు, నిన్ను నువ్వు నమ్ముకో అని చెప్తా. ఫాలోవర్స్ అప్పుడే దావత్ ఇస్తాను కానీ ఫాస్ట్ 10K అయిపోయింది. ఇచ్చేస్తారా అన్నాడు. 10K వచ్చాక కూడా సపోర్ట్ చేయదు. ఇప్పటికి కూడా నేను వీళ్ళకి దావ పడితేనే నా దగ్గర అప్పు చేసి మళ్ళీ నాకు దావత్ ఇస్తుంది. ఫోటో వెరైటీస్ ఉన్నాయి, మీకు అన్ని చూపిస్తే ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్, గులాబ్ జామ్, और का राइस होने राइस, अच्छा मंचूरिया, అయ్యా పాస్తా. ఈ జీవితంలో తిని ఉన్నాడు. తినరా గట్టిగా తిను. ఫుల్ ఆఫ్ నూడిల్స్, ఇడ బాగుంది రా. అయ్యా ఫ్రూట్స్ ఫుల్ డెలిషియస్. ఇక సూప్లు ఉంటాయి. గాయ్స్ ఫెయిల్ అయిపోయేటట్టుంది ఎందుకో ఏమో. ఎవడు ఏడ్చిండో మన మీద. వీడే కావచ్చు, అని తెలుసు. ఫోన్ రాకపోయినా అమ్మాయిల పక్కన ఉంటే ఇక ఫోన్ వచ్చినట్టు యాక్టింగ్ మారా మెను ఇదే అనమాట. వీడున్నాయి ఏం లేవు కదా. ఫైనల్ గా తెలిసిపోయింది తీసుకొచ్చింది నాన్ వెజ్ బఫెట్ కాదు, వెజ్ బఫెట్ అంట. ఆ వెజ్ లా కూడా పన్నీర్ లేదు, పాన్ లేదు, ఏదేదో పెట్టి. అవును కదా గాయ్స్, సక్సెస్ఫుల్ గా మాదైతే ఫెయిల్ అయిపోయింది. ఇంకా ఇంతకుముందు అన్నయ్యని ఇంకా తీసుకుంటున్నా, మళ్ళా వెజ్ నాన్ వెజ్ తీసుకోబోతుండే. ఎంతైనా దోస్తానే. ఇక మనకు మెనూలా ఏం నచ్చలేదు గాయస్, అందుకే మనం జాగ్ కొట్టేస్తున్నాం ఇడికెళ్ళి. చూడండి గాయస్, మీ ప్రేమతోని 15,000 పెట్టి మంచి చెప్పులు షూస్ నైకి ఏదో అనుకుంటే ఏదో అయిపోయింది. ఒక్కొక్కరికి 350 అనుకుని వస్తే ఆడ ఓన్లీ మంచూరియా నూడిల్స్ అవే పెడతారు. మేము వెళ్ళిపోతున్నాం ఇప్పుడు ఇడికెళ్ళి. నా శత్రువు ఎక్కడో లేడు గాయస్, మెరూన్ షర్ట్ వేసుకొని అక్కడనే ఉన్నాడు. నిన్న మ్యాచ్ ఆడితే నా 2 మంచి షాట్లు వీకేసాడు. ఈయన తీసి దాకే నాకు చాలా అన్యాయం అయిపోయింది. గాయస్, ధనుష్ నంబర్ కావాలంటే ఎవరైనా అమ్మాయిలు చూస్తున్నట్టు అయితే నాకు మెసేజ్ చేయండి, నేను 1 నంబర్ పంపించేస్తా. మీ నంబర్ ఎట్లయినా అడగారు నాకు తెలుసు. సక్సెస్ఫుల్ గా ఇప్పుడు పిస్తా హౌస్ పోవాలని మళ్ళీ డిసైడ్ అయినాం. కొంచెం అటు బడ్జెట్ ప్రాబ్లం అయింది అనుకో, మళ్ళీ వేరే కాడికి కొట్టేస్తాం. ఇక అటు చేసి రాజన్న ఫాస్ట్ ఫుడ్ అయినా లేకపోతే బీవిరెడ్డి అయినా. సక్సెస్ఫుల్ గా పిస్తా హౌస్ కి వచ్చినప్పుడు అరే బండి పెట్టరా అంటే అటు ఇటు తిరుగుడే ఉందేంద్రా బాబు. ఇది అరే ఇడికి రారా, అరే ఇడ పెట్టరా. అయ్యా పెట్టలోపు ఇంకోటి పెట్టేసి. అయ్యా సెక్యూరిటీ తిడుతుండు. అయ్యా గలీజ్ చేస్తుండు నరేష్ గాడు. అయ్యా ఏమైంది నరేష్, సెక్యూరిటీతోని ఎట్లా వింటున్నావు? అట్లా ఎక్కుతావేమ్రా అన్నా, వాడు చూడనా. సక్సెస్ఫుల్ గా పిస్తా హౌస్ కి వచ్చినాం. ఇప్పుడు మెనూ చూసి ఇంటికి ఉరకకుండా చిన్నగా ఏదైనా ఒకటి తినాలి. ఏడిపోతుండ్రా మెనూ చూస్తుండు. పైసలు పెట్టుకునే నువ్వేగా. 1000 రూపాయలు స్టార్టింగ్. మన బడ్జెట్ 1000 రూపాయలు రా అంటే స్టార్టర్లే 1000 రూపాయలు ఉన్నాయి. అరే మనకి దొరికినాయిరా. ఏం చెప్పు, అది మంచిగా ఉంటుందిరా. అది మంచిగా ఉంటుందా రా? అది అస్సలు వద్దురా, నువ్వు చెప్పినావు అంటే. అరే చెప్పు 1/2. 1/2 ఇంత వస్తుందిరా నార్మల్ గా. నాన్ వెజ్ లవర్స్ కి అయితే అన్ని ఉన్నాయి, మా వెజ్ లవర్స్ కి అయితే ఏం లేవు. ఈడు ఖుషి అయిపోతుండు నరేష్ గాడు. ఈడు ఖుషి అయిపోతుండే ఇక మంది పైసలు కదా, ఖుషి అయిపోయి. వీడు కూడా సూప్ 2/3 వేద్దామంటాడు. ఇంటికాడ రాజన్న ఫాస్ట్ ఫుడ్ అనుకుంటుండు. బేసిక్ సెన్స్ లేదు, ఎన్నడూ రెస్టారెంట్ లో పోలే అనుకుంటప్పుడు. 1 पेपर चिप
ये ड्रैगन चिकन कैसा है? 2/3 ఏమంటే ఆడు 2 తీసుకోర్రా బాబు సరిపోయి So అంటున్నాడు. if you order 2 veg machos, 1 dragon chicken, 1 pandan lettuce. ఏం మాట్లాడతలేవేందను తీసుకో. అరే కక్కుర్తి పడకరా, ఇంకా రాలేదు. అరే పైసలు నీవి కాదు కదరా, ఎన్ననే చెప్పు. అరే నా అయితే అరే అరే అది ఫుడ్ కాదురా, స్టార్టర్ కాదు, ఇంకా రాలే ఆగాదు. అరే నాకు తెలుసురా నాయనా, నేను కూడా మస్తు వచ్చిన. టెస్ట్ చేసినావు బేట. ఐజ్ నరేష్ ఏమో ఫేక్తుండే ఒకటే ఇందాక నుంచి. ఎవరు వచ్చిర్రంట, ఆడ కూసురంట, ఎవడో పిల్లతో వచ్చిర్రంట, ఏమేమో చెప్తుండే. ఇక మేము వినాలే, ఇక మేము తీసుకొచ్చినందుకైనా. నేను ఒక ఇయర్ బ్యాక్ ఇదే రెస్టారెంట్ లో వచ్చే అమ్మాయిలతో వచ్చి ఏ రెస్టారెంట్ లో వెయిటర్ లాగా చేసిండు, కానీ అలా దోస్తు పైసలతోటి కూర్చొని తింటుండంట. వాడు ఏ రేంజ్ లా చేస్తుండో అలా దోస్తులని. ఆ వెయిటర్లు అందరూ నన్ను గుర్తుపడతారు. అయ్యా బాబు ఒక అవును, ఫార్మర్ వర్కర్ కదా మరి. ఒక అమ్మాయిలతో వచ్చేటోళ్ళు ఇక లేని అబ్బాయిలతో అంటే మనోళ్ళే బచ్చాలు నిన్న మొన్న యూట్యూబ్ పెట్టి పైకేం కొట్టిళ్ళు, అందుకే తీసుకొచ్చిన. ఎంతైనా మనోళ్ళు ఒక దారిలో పడ్డారు గాయస్, దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. గాయస్ సక్సెస్ఫుల్ గా 2/3 సూప్ అయితే వచ్చేసింది. ఏమో అనుకున్నా కానీ చెప్పురా ఎట్లుందో దీని. అరే వీడేంద్రా వింతగా తింటుండు. మంచిగుందా? దీన్ని ఇంత లేపాల్సిన అవసరం లేదు కానీ మంచిగా ఉంది, కానీ బాగుంది అంతే. అరే ఐఐటి గానికి ఎక్కువ వచ్చింది బేసు. అయ్యా అమ్మా దీనికి కూడా ఏడిపోయినా నా బ్యాటింగ్ వీడియోలు చక్కగా నన్ను అవుట్ ఇస్తే అవుట్ లేకున్నా నా వీడియోలు పెట్టమంటేనేమో వచ్చినట్టు పెడతాను. ఏమేడు ఈయన ఏడుపు వల్లే నా జీవితం అంతా సోమ నాకు. పాపం నా శత్రువు ఎక్కడో ఉన్నాడు అనుకున్నా, పక్కనే నా పక్కనే. పర్పుల్ జెట్ వేసుకొని గాయ్స్ నరేష్ అయితే ఛానల్ స్టార్ట్ చేసిండు. స్టార్ట్ చేసినప్పుడు 250, ఒక 6 months తర్వాత 150. నాకు యూట్యూబ్ తినరా ఇక గట్టిగా తిని మంది పైసలతోటి. నువ్వు కూడా తినరా ధనుష్. ఆమె యూట్యూబర్. for the longest time they have without any food. Okay? I'm feeding them. Today I'm feeding them. Yeah. Today my 10K followers party to this garib not eaten for 3 days. గాయస్ పన్నీర్ మ్యాజిస్టిక్స్ అయితే చెప్పినాం. సలాడ్ గిలా డేంజర్ ఉంది. దీన్ని కూడా లేపనవసరం లేదు, బాగానే ఉంది, బాగుంది లేరా. దీన్ని ఒప్పుకోవచ్చు, దీన్ని డిగ్రేడ్ చేయనవసరం లేదు. ఇంకా మనోడు చికెన్ తింటుండు. తినరా తినరా ధనుష్ గట్టిగా తిను. ఇంకోటి నెక్స్ట్ విప్పాలి మళ్ళా. సూపర్ ఉన్నాయరా బాబు. మేము ఒక ప్రాణులను చంపి తిన్నాం రా. ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ అయిపోతుంది అనమాట మాది. నువ్వు జిమ్మే జిమ్ చేసినోడే ప్రోటీన్ తినాలని ఏముంది. మేమైతే పన్నీర్ బిర్యానీ చెప్పినాం. మళ్ళా మీకోసం నేను పెడతా దానికి, ఎందుకంటే ఆ దిష్టి తాగి మన ఛానల్ కి ఏం కావద్దు. పన్నీర్ అయితే డేంజర్ ఉంది అనుకో. ఈడు కూడా పన్నీర్ తింటుండు. ఈడు కూడా అరే రీహాబ్ కి పైసలు లేవు, నువ్వు అడుగు ఫాలో. గాయస్ ఓడనా వెజ్ తినడానికి పిస్తా హౌస్కి వస్తే పన్నీర్ బిర్యానీ ఆర్డర్ చేసుకోండి. ఒక బిందె చూపిస్తా, ఇంత పెద్ద బిందెలు ఇస్తుండు. కాలే చెప్తున్నా, పన్నీర్ బిర్యానీ టాప్ క్లాస్. పన్నీర్ ముక్కలు కూడా పెద్ద పెద్ద ఉన్నాయి. ఇక కొడుకులు డేంజర్, నవ్వుతురు తింటురు, ఇలా ఖుషి అయిపోతురు ఇద్దరు. నరేష్ గాడు ధనుష్ గాడు అయితే మళ్ళా ప్రూవ్ చేసుకుంటారు ఈ కొడుకులని. ఎందుకు తీసుకురావద్దు, అది ఎందుకు అది చూపిరా నరేష్. అది 1200 ఏమో ఉంటుంది కాదు. వీడు మొత్తం నాగేసి పెడుతున్నాను, నాకేం అర్థమైతే లేదు. ఇప్పుడు బిల్లు గిల్లెట్లను. ఇక మీ పైసలు కానప్పుడు మీరు టెన్షన్ పడకుండా నీట్గా తినొచ్చు, మంచిగా ఉంటాయి. ఫ్రూట్ చాంపియన్ దాగి మీకు రివ్యూ ఇస్తున్నా. అరే గల్లీలల్లా గంట కొట్టుకుంటూ వస్తాడు వీడోకోడు. ఆ కోలా అదే ఫ్లేవర్ వస్తుంది నాకైతే. స్వీట్నెస్ అయితే ఎక్కువ ఉంది, జర బాగానే ఉంది అనుకోండి. ఇది అంత లేపనవసరం లేదు. పన్నీర్ బిర్యానీ లేకపోవచ్చు, సూపర్ ఉంది.
పొమ్మగ్రనేట్ మిక్సీ పట్టిండు, ఇంత చక్కెర వేసిండు, ఇంత బెల్లం వేసిండు, కథం తిప్పి కొట్టిస్తుండు. తెలియదు అనుకుంటాడు మనకి. లైట్ షాట్ ఇది, తీయ ఉంది అంతే, దాన్ని ఏం పెద్ద ఇంటా వీకేస్తాను రా బాబు. పన్నీర్ తింటారా రైస్ వేసుకొని? ఇక నేనెందుకు రా, దానికి ఈయనకి వేసేసి. ఎంత విషయాల్లో ఉన్నారు. ఈ ఫ్రూట్స్ అన్ని గైస్ నేను ఎంతో టెన్షన్ పడ్డా, ఐఐటి గారు నా సొమ్ము దోసుకొని తింటున్నాను, కానీ ఇది 199 అంట. ఫ్రెండ్ ఉందని చెప్పి వేసుకోరు. అరే బయట ఏం చూస్తున్నావు రా, ఫోర్లను లోపల నువ్వు అంటే ఇష్టం అనుకో, నీతో ఉన్నప్పుడు తింటారు రా చాలా. డల్కాగా నువ్వు అంటే ఇష్టం ఉంటే నిన్నే చూసుకుంటా కూర్చుంటా. నాతో వచ్చిన వాళ్ళు ఎట్లుంటారు సార్, నన్ను చూసుకుంటా, వాళ్ళు వేసుకున్నా నాకు వేసుకుంటా చూసుకుంటుంటారు. నువ్వు మొగోళ్ళతో అడవులతో వస్తారా? అరే లోకేష్, నేను ఇవాళ ఇట్లా చూస్తే చాలా హ్యాపీగా ఉందిరా. నీ సక్సెస్ కి కారణం ఏంటి? అరే మేనిఫెస్ట్ చేయండి రా ఏమున్నా. ఇప్పుడు నేను ఒకప్పుడు రాజన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో కూర్చుంటుండే, ఇప్పుడు నేను పిస్తా ఉన్నా. మేనిఫెస్ట్ చేసాను రా ఏదైనా. రాజానే రైడ్ లేడా మళ్ళీ? రాజన్న ఇంకా మేనిఫెస్ట్ చేస్తూనే ఉన్నాడు. మొత్తం అయితే ప్లేట్ ఖాళీ అయిపోయింది. నరేష్ గారు మొత్తం తాగుతుండు దాన్ని, లెమన్ బౌల్ ని అటు ఇటు చేసి కడుపు నిండా తినేసినాం గాయస్. బిల్ ఎంత అయిందో గాయస్, ఇక నాది వలిగిపోయింది అనుకోరు. ఇక ఏం చేయాలి ఇప్పుడు, ఓనప్ అడగాలి, ఏం చేయాలి. కొడుకులు ఖాళీగా ఉన్నారని చెప్పి పిలుస్తే ఇంత వేసేస్తారా, ఇంత గలీజా డాడీ. ఎట్లనో అట్లా వేసి ప్రేమతోటి ఈ బిల్ అయితే నేను కట్టేస్తా. మీరు అట్లనే ప్రేమిస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి. స్విచ్ ఆఫ్ అవుతుంది. అరే బాబు, ఈ ఐఫోన్లు కొంటే ఇదే బాధారా నాయనా. స్విచ్ ఆఫ్ అవుతుంది, స్విచ్ ఆఫ్ అవుతుంది, నిజంగానే స్విచ్ ఆఫ్ అవుతుంది. ఐఫోన్ మెయిల్ పెడతా యాపిల్ ఉంటే. ఈ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ షేర్ అన్ని కొట్టి మళ్ళా కొట్టరు ఎడికాడికి. యూట్యూబ్ కూడా నాకు మెసేజ్ పెట్టాలి, అరే బాయ్ ఏం పెడుతున్నావు బాయ్, రైటా. గుడ్ బాయ్.